ఒక దట్టమైన అడవిలో చింటూ అనే ఉడత, బన్నీ అనే కుందేలు ప్రాణ స్నేహితులుగా ఉండేవి. చింటూ చాలా కష్టపడి పనిచేసేది. రోజంతా గింజలు, పప్పులు సేకరించి తన చెట్టు తొర్రలో దాచుకునేది. బన్నీ మాత్రం చాలా అల్లరిది. ఆటపాటలతోనే రోజంతా గడిపేసేది. బన్నీ, రాబోయేది చలికాలం. ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతావు అని చింటూ రోజూ సలహా ఇచ్చేది. దానికి బన్నీ నవ్వి, అయ్యో చింటూ, అడవిలో ఆహారానికి ఏంటి కొదవ? చలికాలం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఈ అందమైన రోజును ఆడుకుంటూ గడుపుదాం రా అని పిలిచేది. చింటూ తన పని ఆపకుండా ఆటలు ముఖ్యమే, కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యేది. రోజులు గడిచాయి. చలికాలం రానే వచ్చింది. అడవి అంతా మంచుతో కప్పుకుపోయింది. చెట్ల ఆకులు కూడా రాలిపోయాయి. తినడానికి ఒక్క పండు, ఒక్క గింజ కూడా దొరకడం లేదు. బన్నీకి ఆకలి మొదలైంది. తోటంతా వెతికినా దానికి ఏమీ దొరకలేదు. ఆకలితో, చలితో వణుకుతూ నీరసించిపోయింది. దానికి తన స్నేహితురాలు చింటూ మాటలు గుర్తొచ్చాయి. తన తప్పు తెలుసుకుని సిగ్గుపడుతూనే చింటూ దగ్గరకు సహాయం కోసం వెళ్ళింది. చింటూ తన చెట్టు తొరలో వెచ్చగా కూర్చొని తాను దాచుకున్న గింజలను తింటూ ఉంది. బన్నీని చూడగానే, రా బన్నీ, లోపలికి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ప్రేమగా పిలిచింది. బన్నీ ఆశ్చర్యపోయి, నేను నీ మాట వినలేదు, నిన్ను ఎగతాళి చేశాను, అయినా నా మీద కోపం లేదా అని అడిగింది. దానికి చింటూ నవ్వి, నిజమైన స్నేహితుల మధ్య కోపతాపాలు ఉండవు. నా దగ్గర చాలా ఆహారం ఉంది. మనం ఇద్దరం ఈ చలికాలం హాయిగా గడిపేయొచ్చు. నేను దాచుకున్న సంపద నా స్నేహితులతో పంచుకోవడానికే కదా అని చెప్పి బన్నీకి కడుపు నిండా గింజలు పెట్టింది. ఆ రోజు బన్నీకి ఒక విషయం అర్థమైంది. మనం దాచుకున్న వస్తువులు, ధనం నిజమైన సంపద కాదు. కష్టకాలంలో మనల్ని ఆదుకునే స్నేహితులే మన నిజమైన సంపద అని తెలుసుకుంది. ఆ చలికాలం అంతా ఇద్దరూ కలిసి హాయిగా గడిపారు. ఇందులో నీతి ఏంటంటే, నిజమైన సంపద వస్తువులు కాదు, మనల్ని ప్రేమించే స్నేహితులు, మంచి సంబంధాలు.